అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పోలీస్ మీడియా కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్ఫామ్లలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు లేదా సందేశాలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం లేదా ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు మాట్లాడుతూ, మతపరమైన విద్వేషాలు, అపోహలు లేదా సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాంటి పోస్టులను షేర్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని, అలాగే గ్రూప్ అడ్మిన్లకు కూడా బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 353(2) ప్రకారం ప్రజల్లో అపోహలు, వదంతులు వ్యాప్తి చేయడం, IPC సెక్షన్ 505, అలాగే IT యాక్ట్ 2000 సెక్షన్ 66D మరియు సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ఎలాంటి ధృవీకరణ లేకుండా వచ్చే వదంతులను నమ్మకూడదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే పోస్టులను షేర్ చేయకుండా ఉండాలని పోలీసులు సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో లేనిపోని వార్తలు రాసి, సరైన సమాచారం లేని వార్తలు రాసి అనేక అపోహలు గురి చేస్తూ ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నారు. ఇది చట్టబద్ధంగా వ్యతిరేకమైంది. ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఎదుటి వారిని అవమానపరిచే విధంగా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ నేరం. అట్టివారు క్రిమినల్ చర్యలకు అలాగే పరువు నష్టం దావాకు గురి కావాల్సి ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన వదంతులు వ్యాపింపజేయొద్దని, కోర్టులో ఉన్న సమస్యలను, సబ్జుడిస్గా ఉన్న విషయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని డిస్కస్ చేయవద్దనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దీనికి ఖచ్చితంగా వీళ్ళు బాధ్యులవుతారు. అడ్మిన్లు కూడా గ్రూప్ అడ్మిన్లు కూడా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎవరైనా వారికి సరైన సమాచారం లేకుండా వివిధ గ్రూపులకు షేర్ చేసినా కూడా వాళ్ళు BNS యాక్ట్ ప్రకారము, అలాగే IPC ప్రకారము, అలాగే పరువు నష్టానికి వీళ్ళు గురి కావాల్సి ఉంటుంది. అట్టి వారి మీద భారతీయ న్యాయ సంహిత 353 క్లాస్ 2 కింద, అలాగే IT యాక్ట్ 66D కింద మరియు IT యాక్ట్ 67 కింద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. దీని మీద మీరు తగు జాగ్రత్త వహించవలసినదిగా పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా ఏమంటే దీన్ని ప్రజల్లో ఒక అవగాహన కల్పించి, వాళ్ళకి దీని మీద సరైన అవగాహన కల్పించి తదుపరి చర్యలు తీసుకుంటామనేసి ఆ కారణంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.